రెండవ రోజు అమ్మవారి జాతర అయితే ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుందని చెప్పాలి. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్న ఈ అమ్మవారి జాతరకి, సమ్మక్క సారలమ్మ జాతరకైతే దేశం నలుమూలల నుంచి కూడా భక్తులు తరలి వస్తున్నారు. అలాగే శివశక్తులు తాండవంతో కూడా ఆలయ ప్రాంగణం అంతా కూడా భక్తి భావంతో నిండిపోయిందనే చెప్పాలి. మనతో పాటు ఇక్కడ కొంతమంది శివశక్తులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? మేము బాపట్ల జిల్లా చీరాల నుంచి వచ్చామమ్మా. మెగా టీవీకి ముందు అందరికీ శనార్థులు. ఇక్కడ అమ్మవారు మాకు చాలా ఇష్టము. మేము ప్రతి ఒక్క 2 సంవత్సరాలకు ఒకసారి మేము వస్తాము. మాకు అనుకున్న కోరికలందీ సమ్మక్క సారక్క దీవిస్తుంది. మాకు ఆమె చాలా మాకు చాలా ప్రేమ కూడా. మీ ప్రతి ఒక్కరికి సమ్మక్క సారక్క ఆశీస్సులతో అందరినీ దీవించి అన్న కోరికలన్నీ తీర్చి సంతోషంగా చూస్తుంది. ఆ తల్లికి శరణార్థులమ్మ. జంపన్నవాగులో స్నానాలు చేసుకున్న తర్వాత అమ్మవారికి సారె సమర్పించడం, అలాగే బంగారం సమర్పించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. మీరు బాపట్ల నుంచి వస్తున్నారు కాబట్టి సో ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు? హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ నుంచి వచ్చాను. మేము ప్రతి సంవత్సరం జాతరకి మేము వస్తామండి. అమ్మవారికి మొక్కులొప్ప చెప్పుకుంటాం. జంపన్నవాగులో స్నానాలు చేసి అమ్మవారికి ఒడిబియ్యము, చీర, సార, ఎత్తు బంగారాలు, ఆటపిల్లలతో సంతోషంగా జరుపుకొని ఆ తల్లి మాకు ఇల్లులనే ఉండవు కాబట్టి అమ్మవారి మా పుట్టిల్లే కనుక్కొని మేము ప్రతి సంవత్సరం అందరం వచ్చి అమ్మవారిని మా తల్లిలాగా భావించి మేము మొక్కులొప్ప చెప్పుకొని వెళ్తూ ఉంటాం. ఈ అవకాశం ఇచ్చిన మెగా 9 టీవీ వాళ్ళు చల్లగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, ఎలా జరుపుకుంటారు జాతర? ఎన్ని సంవత్సరాల నుంచి వస్తారు? మేము గత 15 సంవత్సరాల నుండి మేడారం జాతర రావడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం మేము అంగరంగ వైభవంగా ఇలాగే వచ్చి తల్లికి మొక్కులు అప్పచెప్పుకొని ఆ తల్లి ఆశీస్సులు మా మీద ఉండడం వల్లనే మేము ఇంత సంతోషంగా ఉన్నామని కోరుకొని ప్రతి సంవత్సరము మేము మేడారం జాతరకు రావడం జరుగుతుందండి. మీరు చెప్పండి, ఎలా జరుపుకుంటారు జాతర? ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. ఇక్కడ ఏర్పాట్లు చాలా బాగున్నాయి. అందరికీ అందరికీ శనార్థి. ఏంటంటే ఇక్కడ ఇంతకుముందు ఇలాంటి ఏర్పాట్లు ఏమీ లేవు. ఇప్పుడైతే చాలా అభివృద్ధి చెంది ఆ తల్లి దయ వల్ల అందరినీ చల్లగానే చూస్తాము. ఎందుకంటే మేము తల్లికి మొక్కులు ఉన్నా లేకున్నా మేము ఒక ఆడపడుచు, అంటే తెలంగాణలో మేము ఒక ఆడపడుచు కాబట్టి కంపల్సరీ ఆ తల్లి కూడా ఆడపడుచు కాబట్టి ఆడపడుచు చార కంపల్సరీ మేము పెడతామండి. అందుకనే అని మేము మొక్కకున్నా అమ్మవారికి మేము చాలా కొలుస్తాము. మమ్మల్ని చల్లగా దీవించాలి, ఊరిని చల్లగా కాపాడాలి, గ్రామాన్ని, రాష్ట్రాన్ని అందరినీ చల్లగా కాపాడి మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీ టీవీలో విలేకరులు అందరూ కూడా మీరు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎంత దూరం నుంచి ఇలా డప్పు చప్పులతో నడుచుకుంటూ వస్తున్నారు? మా స్థావరం దగ్గర నుంచి, ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటాం మేము. ప్రతి సంవత్సరం ఇలాగే స్నానాలకు వెళ్తాము, అమ్మవారికి బోనాలు చేస్తాము, ఘట్టం ఎత్తుకొని ఎగురుతాము, మేము పట్నాలు వేస్తాము, అమ్మవారిని చాలా సంతోషపరుస్తాము. అమ్మవారు మాకు కూడా సంతోషం కలగజేసిద్ది కాబట్టి మేము ఎప్పుడు క్రమం తప్పకుండా అమ్మవారి దగ్గరికి వచ్చి అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకొని జనాల్ని కూడా ఆశీర్వదించి వెళ్తాము. పాటలు కూడా మీరు పాడుతూ ఉంటారు అమ్మవారి కోసం స్పెషల్గా. సో అమ్మవారి కోసం ఒక పాట పాడు. రామ 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 వియ్యాలో రావణే శ్రీరామ వియ్యాలో, రామ 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 వియ్యాలో రావణే శ్రీరామ వియ్యాలో, రామ రామ నంది వియ్యాలో రాగమెత్తారాదు వియ్యాలో, రామ 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 వియ్యాలో రాగమెత్తారాదు వియ్యాలో, తొక్కేది బండారి వియ్యాలో మొక్కేది బండారి వియ్యాలో, తొక్కేది బండారి వియ్యాలో మొక్కేది బండారి వియ్యాలో, వరంగల్ జిల్లాట వియ్యాలో తాడ్వాయి మండలము వియ్యాలో, వరంగల్ జిల్లాట వియ్యాలో తాడ్వాయి మండలము వియ్యాలో, మేడారం గ్రామాన వియ్యాలో వెలిసింది సమ్మక్క వియ్యాలో, మేడారం గ్రామాన వియ్యాలో వెలిసింది సమ్మక్క వియ్యాలో, సమ్మక్క జాతర వియ్యాలో జోరుగా కాబట్టే వియ్యాలో, సమ్మక్క జాతర వియ్యాలో జోరుగా కాబట్టే వియ్యాలో, 2 ఏళ్ళకొకసారి వియ్యాలో 3 రోజుల పండుగ వియ్యాలో, 2 ఏళ్ళకొకసారి వియ్యాలో 3 రోజుల పండుగ వియ్యాలో, ఎలకోటి భక్తులు వియ్యాలో రణవకొచ్చినారు వియ్యాలో, ఎలకోటి భక్తులు వియ్యాలో రణవకొచ్చినారు వియ్యాలో, చూడండి తల్లులు వియ్యాలో సమ్మక్క రాండువా వియ్యాలో, చూడండి తల్లులు వియ్యాలో సమ్మక్క రాండువా వియ్యాలో,
కొలిసిన భక్తుల ఉయ్యాలో కొంగు బంగారమే ఉయ్యాలో అడిగిన బంధువులకు ఉయ్యాలో ఆత్మ బంధువమ్మ ఉయ్యాలో జరజారు బండట ఉయ్యాలో జంపన్న వాగట ఉయ్యాలో సిలికలా గుట్టట ఉయ్యాలో సిన్ని మేడారమట ఉయ్యాలో హంసల గట్టట ఉయ్యాలో ఆది మేడారమే ఉయ్యాలో రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో ముందుగా నిందలు ఉయ్యాలో ముచ్చాల పోషమ్మ ఉయ్యాలో సో చూసుకున్నట్లయితే శివశక్తుల పాటలతో అలాగే మేళ తాళాల నడుమున అమ్మవారి జాతర అయితే రెండో రోజుకి చేరుకుందని చెప్పాలి. 4 రోజుల పాటు ఎంతో అంగరంగ వైభవంగా జరిగే ఈ అమ్మవారి జాతర కోసం అయితే రాష్ట్ర నలుమూలల నుంచి శివశక్తులు అలాగే ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం, అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడం ఏళ్ల తరబడి ఆనవాయితీగా వస్తుంది. ఈ 4 రోజుల మహాజాతరకైతే తెలంగాణ మినీ కుంభమేళాకి దేశం నలుమూలల నుంచి కూడా భక్తజన సంద్రోహం ఇక్కడ కనిపిస్తుంది. వీడియో జల్లి శ్రీశైలం దొరాని మెగా 9 టీవీ మేడారం.